నిన్నే నేను చూశాను అధ్యక్ష, NPTEL కోర్స్ పర్ఫార్మెన్స్, ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఐటీ మీద. చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50% రిజిస్టర్డ్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అయిన వాళ్ళు మీరు చూస్తే అధ్యక్ష ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో 11,000 అయితే మన దగ్గర 19,000. ఆల్ ఇండియా లెవెల్లో 10.5 అయితే మంది 18.2%. పాస్ అయిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో 2,700 అయితే మన దగ్గర పాస్ అయిన 2,839. దేశంలో ఎంతమంది పాస్ అయ్యారో దానికంటే ఎక్కువ మన వాళ్ళు పాస్ అయ్యారు. సిల్వర్ మెడల్స్ 14, దేశంలో 16. గోల్డ్ మెడల్స్ 4 రాష్ట్రంలో, దేశంలో 4. టోటల్ మెడల్స్ చూస్తే దేశంలో 20 వస్తే మన దగ్గర 18 వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తెలివితేటల్లో మన పిల్లలు సమర్థులు, ఏదైనా ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు ఈ యొక్క కేసును చూస్తే ఎంత దారుణమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి కాదు దిశ, నేను ఒకటే అడుగుతున్నా. ఈ 3 మొత్తం 29 సార్లు కోర్టులో ఇంటర్వ్యూని కానీ, కోర్టు డైరెక్షన్లు కానీ, కోర్టుని మభ్యపెట్టడం కానీ, మళ్ళా కోర్టుకు మన వాళ్ళు పోయేసి ఇది చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ చెప్పడం కానీ జరిగాయి. బ్రాడ్గా చెప్తున్నాను అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే జూలై 22 ఆ రోజు, దానికంటే ముందు అధ్యక్ష 16/6/21 ఆ రోజు స్టార్ట్ అయింది రిట్ పిటిషన్. ఏమని? వీళ్ళు చేసేది మాన్యువల్గా చేయాలి, వీళ్ళు డిజిటల్గా చేస్తున్నారు, మాన్యువల్గా చేయమని డైరెక్షన్ మీద కోర్టుకి ఇస్తే కోర్టు 3 నెలల్లో చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే అధ్యక్ష వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తారు, ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తారు, కోర్టు చెప్పిన తర్వాత ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ పోయేసి మళ్ళీ మాన్యువల్ చేయమంటే డిజిటల్ చేస్తారు. మళ్ళీ అబద్ధాలు, కోర్టులో అఫిడవిట్ వేస్తాడు సెక్రటరీ సర్వీస్ కమిషన్. there is no earlier manual evaluation as alleged by the petitioner between December 21, January 22. ఇది ఎప్పుడు అధ్యక్ష? జూలై 22. అక్కడి నుంచి మళ్ళీ అదే సెక్రటరీ జనవరి 23 ఏ చెక్ వాజ్ ఇష్యూడ్ టు ది ఏజెన్సీ ఆఫ్ సమ్ 1,14,32,312 rupees to take care of the logistics connected to various centers undertaken confidentially by the secretary from October 19 to February 22. సేమ్ టైంకి 1,14,00,000 ఖర్చు పెట్టామని చెప్తాడు. అదే సమయంలో దిశ కోర్టు ఇవన్నీ ఏంటి మరి చెప్తున్నారు? ఎందుకు మరి తయారయ్యారు? ఎన్ని మార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా అని స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేశారు వీళ్ళని నమ్మకుండా. ఆ కమిటీ దిశ చాలా స్పష్టంగా మీరు చూస్తే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు, ది కమిటీ ఫైండ్స్ that the OMR sheets contained marks awarded in the alleged valuation done at Highland. Conclusion, దానికోసం ఒక కమిషన్ వేసి దీని పేరు కూడా వాళ్ళు పెట్టింది
రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఫిజికల్గా వెరిఫై చేసి ఇచ్చారు. అది వేసిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా కమిటీ చెప్పింది, ఇంతవరకు మీరు వేసిన అఫిడవిట్లన్నీ తప్పేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, కాబట్టి సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ సిట్ని ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా కోర్టుకు సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు చేసి మొన్న 10th సబ్మిట్ చేశారు. జాల్దా దశ అరాచకానికి పరాకాష్ట. ఎనీబడి కెన్ సే ఎనీ ఆన్సర్. దశ యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు 4వసారి ముఖ్యమంత్రి, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి.